ఏపీ, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50:50 కేటాయించాలని తెలంగాణ పట్టుబడగా ఏపీ కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియజేయలేదు. బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం తెలిపింది. సమావేశంలో కొన్ని అంశాలపై వాడివాడిగా వాదనలు జరిగాయి. హైదరాబాద్ లో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు, కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర సీఈలు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీటి పంపకాలపై సమావేశంలో బలంగా వాదనలు జరిగాయి. అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో 2 రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పట్టుబట్టారు. ఈ విషయంపై ఇప్పటికే తాము ట్రైబ్యునల్లో గట్టిగా పోరాడుతున్నందున తాము ఈ వాటాకు తగ్గి నీటి పంపకాలకు అంగీకరించబోమన్నారు. ప్రస్తుత విధానం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు ఉండాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు వాదించారు. ఇప్పటికే ప్రాజెక్టులకు ట్రైబ్యునల్ నీటి పంపకాలు పూర్తి చేసిందని, ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు. ట్రైబ్యునల్లోనూ తాము ఇది వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రైబ్యునల్ నిర్ణయం వెలువడే వరకు పాత ఒప్పందం కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ పంపకాన్ని త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్న నీటిని ఇతర బేసిన్లకు మళ్లిస్తున్నందున ఆ రాష్ట్రంలో అంతర్గత అవుట్లెట్ల వద్ద నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఎక్కడెక్కడ నీటి మీటర్లను ఏర్పాటు చేయాలో ప్రతిపాదించింది. బొల్లాపల్లి, హంద్రీనీవాకు నీళ్లు తీసుకునే మల్యాల, హంద్రీనీవా కాలువల పొడవునా ఇలా అనేక ప్రదేశాల్లో నీటి మీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. అవసరమైతే ఏపీలో నీటి మీటర్ల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తెలంగాణ భరిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ సమ్మతించలేదు. మా నీటిని మేము ఎక్కడైనా వాడుకుంటాం, ఆ హక్కు మాకుంది. ఇందుకు నీటి మీటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఈఎన్సీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడైనా నీటి మీటర్ల ఏర్పాటు చేయమని కోరవచ్చని ఆ రాష్ట్ర అధికారులు అన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నిర్ణయించారు. ఈ కమిటీ ఏర్పాటును ఏపీ వ్యతిరేకించింది. కృష్ణా బోర్డు నుంచి 2, ఉభయ రాష్ట్రాల నుంచి 2 చొప్పున సభ్యులతో కమిటీ వేద్దామని, కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తే ఎలా అని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకుంటే తప్ప తమ నిర్ణయం చెప్పలేమని ఈఎన్సీ తెలిపారు. ఉన్న వాటర్ని ఈ సంవత్సరము మనం ఏ విధంగా వాడుకోవాలి, రేషియో ఏ విధంగా ఫాలో కావాలి అనే దాని గురించి తెలంగాణ 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66:34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది. కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకుని 2 స్టేట్స్కి ఇబ్బంది లేకుండా 3-man కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది. సమావేశంలో నాగార్జున సాగర్ కుడివైపున సీఆర్పీఎఫ్ ను తొలగించారని, లేదా సాగర్లో 2 వైపులా సీఆర్పీఎఫ్ బృందాల్ని ఏర్పాటు చేయాలని ఏపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆ రెజిమెంట్ ను అలాగే కొనసాగిద్దామని, కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ వెల్లడించారు. విజయవాడలో 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో వసతి చూపిస్తే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని చైర్మన్ అతుల్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి తెలియజేస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన అంశాలు అనేకం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పెద్ద చర్చ సాగలేదు. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ ప్రాజెక్టులు ఖాళీ చేస్తున్న అంశంపైన ఏపీ అభ్యంతరాలు తెలియజేసింది.